సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శనివారం పీఎన్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్న ఆర్గనైజేషన్ సభ్యులకు పాటించవలసిన జాగ్రత్తలను నియమ నిబంధనల గురించి గజ్వేల్ సీఐదా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు సైట్లో అప్లై చేసుకోవాలన్నారు. తప్పనిసరిగా అప్లై చేసుకోవాలని, వినాయకుడి మండపాలు ఏర్పాటు చేస్తున్న వాళ్ళు గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాము పెట్టే గణపతి సైజును తప్పనిసరిగా తమకు తెలియజేయాలన్నారు. అనుమతి తీసుకోవాలన్నారు. అలాగే 2 బాక్స్ టైప్ లౌడ్ స్పీకర్లు మాత్రమే వాడాలని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాటిని వినియోగించవద్దని తెలిపారు. పూర్తి వివరాల కోసం 8712667460 లేదా 8712667331కి కాల్ చేసి సమాచారం తెలపగలరన్నారు. విద్యుత్ అధికారుల పర్మిషన్ తప్పనిసరి తీసుకుని కలెక్షన్ తీసుకోగలరన్నారు. మండపాలతో రోడ్లు మొత్తం బ్లాక్ చేయొద్దని, కనీసం 2 వీలర్ వెళ్లేందుకైనా దారి ఇవ్వాలన్నారు. డీజేలకు అనుమతి లేదు కాబట్టి ఎవరు డీజేలు పెట్టకూడదని, రాత్రి 10 దాటిన తర్వాత మైక్లు ఆఫ్ చేయాలని, ఫైర్ సేఫ్టీ లాంటివి కూడా తప్పక పాటించాలన్నారు. ఎలాంటి విద్యుత్ షాక్ తగలకుండా ముందస్తు ఏర్పాటు చేసుకోవాలని, వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని మండపాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని గజ్వేల్ పోలీసులు సూచిస్తున్నామన్నారు. వాటితో పాటుగా మన మండపం పెడుతున్నప్పుడు మండపంలో ఉన్న లడ్డు గురించి చాలా జాగ్రత్తగా వహించాలి కంపల్సరీ. ఎందుకంటున్నానంటే చాలామంది లడ్డు తీసుకెళ్తే ఏదో మంచి జరుగుతుందని ఆలోచన చాలామంది కావాలని ఉద్దేశపూర్వకంగా చేసేటోళ్ళు ఉంటారు. ఒకవేళ అలా కాకుండా ఆ సమయంలో కొన్ని జంతువులు రావడానికి అవకాశం, పిల్లులు కావచ్చు, కుక్క కావచ్చు, లేక ఆవులు కావచ్చు, అక్కడికి దేవుడి ముందు ఏదైనా కాగితాలు ఉండొచ్చు, తినడానికి వస్తువు దాన్ని పడేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి లడ్డు పెడుతున్నప్పుడు జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు ఏ ఆర్గనైజర్ ఉన్నారో ఆ మండపానికి సంబంధించిన వ్యక్తి కంపల్సరిగా అట్లీస్ట్ ఎవ్రీడే విగ్రహం మండపం దగ్గర అందుబాటులో ఉండాలి. రాత్రి పడుకునేటప్పుడు అయితే మాత్రం కంపల్సరీ మోర్ దాన్ 3 పర్సన్స్, ముగ్గురు కంటే ఎక్కువ వ్యక్తులు ఆ మండపంలో కంపల్సరీ పడుకునే విధంగా ఉండాలి. ఇప్పుడు నైట్ టైంలో మనకు తెలియదు, ఏదైనా పిల్లి వచ్చేసి మనం దీపారాధన చేస్తుంటాము. దీపం పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి గాలి కదిలించి కింద పడ్డదనుకో కాన్సిక్వెన్స్ డిఫరెంట్ అవుతుంది. మీ అందరికీ తెలిసిన విషయం, నేను కొత్తగా చెప్పాల్సింది కావు ఇవన్నీ. ప్రతి సంవత్సరం ప్రతిసారి ఇదే ఆలోచనలు సూచనలు చెప్తూనే ఉంటాము. అందులో భాగంగా నేను కూడా మీకు తెలియపరుస్తున్నానండి. దయచేసి మన గురించి, మన పండుగ మనం అందరం బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలని ఆలోచన చేసుకుందాము. ఈ కొన్ని వాటితో పాటుగా మోర్ దాన్ 3 అయితే కంపల్సరీ ఉండే విధంగా చూసుకోండి. తరువాత మీ మండపానికి దగ్గరలో ఫైర్ సేఫ్టీకి సంబంధించి కొన్ని ప్రికాషన్ మెజర్మెంట్స్ చెప్పాము. కొంచెం ఒక నీళ్ళ బకెట్ పెట్టుకోండి, ఒక బకెట్లో కొంచెం ఉసుక పెట్టుకునే విధంగా పెట్టుకోండి. కొంచెం సిమెంట్ కాదు సార్, సున్నం టైప్లో కొంచెం పెట్టుకోండి. ఎవరికి ఏమి కాదండి దేవుడి దేవల. కాకపోతే చిన్న ఏమైనా ఇమీడియట్గా ప్రికాషన్ తీసుకోవడానికి అవి కంపల్సరీ వాటరు, వాటితో పాటుగా ఉసుక కంపల్సరీ మండపానికి లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్గా మీకు అందుబాటులో ఉండే విధంగా పెట్టుకుంటే బాగుంటుంది. కంపల్సరీ దాన్ని ఫాలో అయితేనే బాగుంటుంది, అదొకటి మాత్రం గమనించాలి. ఫైర్ సేఫ్టీతో పాటుగా మండపాల దగ్గర దీపారాధన చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అది కొంచెం మనం అటు ఇటు దొరలకుండా, ఇటు కింద పడిపోకుండా దీపం పెట్టేటప్పుడు జాగ్రత్త చూసుకోండి. వాటితో పాటుగా నిమజ్ఞనం చేసేటప్పుడు మనం వెళ్తున్నాము థర్డ్ డే, 4th డే, 56 అన్ని రోజులు మీకు తెలిసినయే. దయచేసి ఏమన్నా ఉంటే మాకు ముందుగానే ఇంటిమేషన్ ఇవ్వండి. అదేవిధంగా కొంతమంది విగ్రహాలు పెద్దవి తీసుకొస్తున్నారు. విగ్రహాలు పెద్ద ఎవరు తీసుకొస్తున్నారో జర ముందుగానే ఇంటిమేషన్ ఇస్తే, అవసరమైతే మన మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా, మా ద్వారా, వేరే వాళ్ళ ద్వారా కానీ క్రేన్ మీకు అరేంజ్మెంట్ చేసే విధంగా చేద్దాము. లేకపోతే ఏం చేస్తారంటే ఆ విగ్రహం తీసుకొచ్చి బండ్లు అలాగే పెట్టేస్తారు, తీయడానికి మీకు ఇబ్బంది అవుతుంది. అన్నిటికంటే లాస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది, మీకు కూడా ఇబ్బందిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వాటితో పాటుగా ముఖ్యంగా దయచేసి అర్థం చేసుకోండి, మీ గురించి మన గురించి అనే విషయం మర్చిపోవద్దు. సౌండ్ సిస్టమ్ విగ్రహాల దగ్గర అందరం దేవుడి భక్తితో చేసుకున్నంతసేపు ఇబ్బంది ఏం లేదండి. సౌండ్ సిస్టమ్ 2 బాక్సులు పెట్టుకోండి, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ 2 బాక్సులు కాకుండా విగ్రహం దగ్గరే డీజే పెట్టేస్తే దయచేసి మీరు అబ్జర్వ్ చేయండి. ఇంట్లో చిన్న పెద్ద ముస్లిం వాళ్ళందరూ ఉంటారు. మన పిల్లలు ఏం చేస్తారంటే ఆ సమయంలో మేము వచ్చి ఎవరికి ఏం చెప్పలేము. అరే బాబు నువ్వు ఎందుకు ఇలా సౌండ్ పెడుతున్నావు అంటే మళ్ళీ ఇబ్బంది అనిపిస్తుంది, మీకు ఇబ్బంది అనిపిస్తుంది, నాకు సార్ ఏం సార్ మేము పండగ చేసుకుంటున్నాం, ఆ సమయంలో మీరు నాకు ఎందుకు ఇలా ఆపడానికి వస్తున్నారని మీరు మమ్మల్ని అంటుంటారు. కానీ వాస్తవంగా మేము రావడానికి మాకేం ఎటువంటి పర్సనల్ ఉండదండి, మీకేది ఇబ్బంది పెట్టే పొజిషన్లో మేము లేము. కాకపోతే అక్కడ ఏమవుతుందంటే మీకు సంబంధించిన బంధువులే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ముస్లిం వారు ఉంటారు, హార్ట్ పేషెంట్స్ ఉంటారు, ఆరోగ్యం బాగాలేక చాలామంది ఉంటారు, అందులో చిన్న పిల్లలు చదువుకునేటోళ్ళు ఉంటారు.
అప్పుడే పుట్టిన పిల్లలకు సౌండ్ ఉన్నదానికి వాళ్ళ ఇబ్బంది అవ్వడం, ముస్లిం వాళ్ళకి అందరికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ ఉద్దేశం దృష్ట్యా మిమ్మల్ని ఆ మా విగ్రహాల దగ్గర డీజే సౌండ్ పెట్టొద్దు అనేది. కాబట్టి దయచేసి అర్థం పెట్టుకోండి. చిన్న బాక్సే కదా సార్ అని డీజే చాలా పెద్ద బాక్స్ పెట్టించుకొని సౌండ్ ఇబ్బంది పెడుతూ ఉండకుండా చిన్న బాక్సులు పెట్టుకోండి. వద్దు అనట్లేదు, అందరికీ పెట్టుకోవాలి. దేవుడి భక్తితో ఉండే విధంగా చేయండి తప్ప